మన భారతీయ సంస్కృతి అనేది ఋషి సంస్కృతి. అంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలనేది మన ఋషులు ఎప్పుడో నుంచో చెప్పిపోయారు. కానీ మనం వాళ్ళు చెప్పిన మాట అయితే వినం కదా. లంకనం పరమౌషధం అనే ఒక మాట ఉంటుంది. అంటే ఉపవాసం చేస్తే అదే మనకు ఒక ఔషధం లాగా మన బాడీని రీక్రియేట్ చేసుకొని మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. కానీ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, ఉపవాసం ఉంటే రోగాలు పోతాయని ఇప్పటి వాళ్ళు ఆ మాటలు వినరు. కానీ దీనినే 2016వ సంవత్సరంలో ఒక జపాన్ శాస్త్రవేత్త ఉపవాసం అంటే ఆటోఫగి, స్వయం భక్షణ అనే విషయం గురించి పరిశోధన చేసి కనిపెడితే వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఇదే విషయం మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల నుంచి పాటిస్తున్నారు కూడా. ఈ జపాన్ శాస్త్రవేత్త పేరు యోషినోరి ఓషిమి. ఇతడు ఈ ఆటోఫగి అంటే స్వయం భక్షణ అనేది ఎలా పనిచేస్తుంది అనేది వివరించాడు. అది ఎలా ఉందంటే, మనం శరీరం అంతా కణాల సముదాయం అన్నమాట. ఆ కణాలు అనేటివి వాటికై అవి రీఫ్రెష్ అవుతూ ఉంటాయి. అంటే దానిలో చనిపోయిన కణాలు కానీ పనికిరాని కణాలను వాటినవే తింటూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉన్నామో ఈ పనికిరాని కణాలను, వయసు అయిపోయిన కణాలను లోపల తినడం అనేది 4 నుంచి 5 రెట్లు పెరుగుతుంది. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉన్న 12 గంటల తర్వాత నుంచి ఈ ప్రాసెస్ అనేది స్పీడ్ అవుతుందన్నమాట. దీనివల్ల మన శరీరంలో ఎన్నో రోగాలు రాకుండా లోపల ఉన్న మలినాలు కానీ ఇలాంటివన్నీ పూర్తిగా నాశనం అవుతాయి. దీనికి నోబెల్ ప్రైజ్ 2016లో వరించింది. ఇదే సంస్కృతి మన భారతదేశంలో ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలనేది మన ఋషులు చెప్తున్నారు. ఆ ఏకాదశి రోజు మాత్రమే ఉపవాసం ఉండడం వల్ల ప్రకృతిలో సంబంధించిన పాజిటివ్ ఎనర్జీ కూడా మనపైన పడుతుంది. దయచేసి ఇప్పటికైనా మన పూర్వీకుల జ్ఞానాన్ని తెలుసుకొని 15 రోజులకు ఒకసారైనా ఏకాదశి రోజైనా ఉపవాసం ఉందాము. ఉపవాసాన్ని భక్తికి కూడా కనెక్ట్ చేసి ఉపవాసం ఉన్నప్పుడు కొంచెం మాత్రమే పదార్థం తీసుకుంటూ భక్తిలో లీనమయ్యేలాగా మన పెద్దలు చెప్పారు. మనం ఎప్పుడైతే ప్రతిరోజు 3 పూట్ల తింటూ ఉంటామో మన రక్తంలో చక్కెర స్థాయిలు ఫుల్లుగా ఫ్లో అవుతూ ఉంటాయి. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఆ చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఆ సమయంలో మన రక్షణ వ్యవస్థ అనేది 4 నుంచి 5 రెట్లు పెరిగి చాలా త్వరగా మన బాడీని క్లీనింగ్ చేసి మళ్ళీ రక్షణ వ్యవస్థను పెంచుతుంది. ఈ విషయాన్నే అతడు కనుగొన్నాడు. నోబెల్ ప్రైజ్ అంటే చాలా గొప్పది అందరూ తెలుసు. ఒక 10 సంవత్సరాల క్రితము మన ఏపీ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసినట్టు నాకు గుర్తుంది. ఎవరైనా మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా నోబెల్ ప్రైజ్ తీసుకురండి, కనీసం 100 నుంచి 200 కోట్లు వాళ్ళకు గవర్నమెంట్ తరపున ఇప్పిస్తాము, మన రాష్ట్రానికి గొప్ప పేరు ఉంటుందని. అంతటి గొప్పదైన నోబెల్ ప్రైజ్ను మన ఋషులు మనం వాడే చిన్న ఒక ఉపవాసం అనే కాన్సెప్ట్ను ఛేదించడం వల్ల వచ్చిందంటే ఇలాంటివి మన సంస్కృతిలో ఇంకా ఎన్నో ఉన్నాయి.